నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. తెలంగాణ వ్యవసాయ శాఖ మరియు టీసాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వానాకాలం పంటలలో ఎరువుల యాజమాన్యం పద్ధతులు ఎలా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె పవన్ చంద్రారెడ్డి గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఏఆర్ఐ రాజేంద్రనగర్ నుంచి వచ్చారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి పైర్ల పెరుగుదలను, దిగుబడిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటారు? ముఖ్యంగా మనము వివిధ రకాల పైర్లు చూసుకున్నట్లయితే వాటి పెరుగుదల కానీ ఎదుగుదల, అదేవిధంగా ప్రత్యుత్పత్తికి వాటికి దోహదపడే అంశాలు, వాటిని ప్రభావితం చేసే అంశాలు ముఖ్యమైనది ఏంటంటే నాణ్యమైన విత్తనం, అదేవిధంగా అనుకూలమైన వాతావరణం, దాంతోపాటు నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, అదేవిధంగా చీడపీడలు, తెగుళ్ళ యాజమాన్యం. అయితే వీటన్నిటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ నీటి యాజమాన్యం, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశాలు. మొక్కల పెరుగుదలను కానీ ఎదుగుదలను ప్రభావితం చేసే అంశాలు ఇవి ముఖ్యమైనవి. అంటే మనకి పైర్ల సాగుకు సంబంధించి రసాయనిక ఎరువుల ఆవశ్యకత ఎట్లా ఉంది అంటారు? అంటే మనము ఇప్పుడు ప్రస్తుతం మన దేశ పరిస్థితి చూసుకుంటే ఈరోజు మనం ఆహార ధాన్యాల అభివృద్ధిలో, అంటే మన ఆహార ధాన్యాల ప్రొడక్షన్లో మనము సమృద్ధిగా ఉండి మిగతా దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థితిలో ఉన్నాం. అయితే హరిత విప్లవం కాలం నుండి చూసుకున్నట్లయితే పంట దిగుబడులు పెంచడంలో కానీ, తద్వారా ఆహార ఉత్పత్తులను మన జనాభాకు సరిపడే విధంగా చేసుకోవడంలో ఈ రసాయనిక ఎరువులు అనేవి చాలా కీలక పాత్ర పోషించాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కేవలం ఈ రసాయనిక ఎరువుల ద్వారా మనము దాదాపు 50% అధిక దిగుబడి సాధించడం జరిగింది. సో ఈ విధంగా రసాయనిక ఎరువులు అనేది ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చాలా కీలక పాత్ర పోషిస్తాయండి. అంటే మనకి పైర్ల సాగుకు సంబంధించి ఎన్ని రకాల పోషకాలు అవసరమవుతాయి అంటారు? ముఖ్యంగా మనము మానవులు ఆహారాన్ని తీసుకున్నట్లు మొక్కలకు కూడా ఆహారం అవసరం. సో మొక్కలు వాటికి కావలసిన ఆహారాన్ని ధాతువులు కానీ సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. వాటిని మనం పోషకాలు అంటాం. మీరు అడిగినట్లు మనకు మొక్కల పెరుగుదలకు కానీ ఎదుగుదలకు, ప్రత్యుత్పత్తికి దాదాపు 16 రకాల పోషకాలు అవసరమవుతాయండి. అంటే మనకి పైర్లు అన్ని రకాల పోషకాలను ఒకే పరిమాణంలో తీసుకుంటాయంటారా? అంటే ఇంతకుముందు చెప్పినట్లు దాదాపు మనకు 16 పోషకాలు అవసరం. అయితే వీటిలో అన్ని రకాల పోషకాలని పైర్లు సమాన పరిమాణంలో తీసుకోవు. కొన్ని పోషకాలని ఎక్కువ పరిమాణంలో, కొన్ని పోషకాలని కొద్ది తక్కువ పరిమాణంలో, ఇంకా కొన్ని పోషకాలను ఇంకా తక్కువ పరిమాణంలో తీసుకుంటాయి. ఉదాహరణకు మనం చూసుకుంటే కొన్ని పోషకాలని, ప్రధాన పోషకాలని కిలోగ్రాముల్లో తీసుకుంటే, ఇంకా కొన్ని పోషకాలని మనకు గ్రాముల్లో తీసుకుంటాయి. ఇంకా కొన్ని పోషకాలని, అంటే తక్కువ ఆవశ్యకత ఉన్న పోషకాలని మిల్లీగ్రాముల్లో తీసుకుంటాయి. సో కాబట్టి పోషకాల వాటి ఆవశ్యకతను బట్టి, వాటి యొక్క మొక్కల ఎదుగుదలలో వాటి ఆవశ్యకతను, ప్రాముఖ్యతను బట్టి తగు పరిమాణాల్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి పోషకాల వర్గీకరణ ఎలా ఉంది అంటారు? ఇంతకుముందు చెప్పినట్లు మనకు దాదాపు మొక్కల ఎదుగుదలకు 16 రకాల పోషకాలు అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వీటన్నిటిని కూడా ఒకే పరిమాణంలో తీసుకోవు. సాధారణంగా ఏంటంటే మొక్కల ఎదుగుదల కానీ పెరుగుదలలో వాటి యొక్క ప్రాముఖ్యతను బట్టి, అదేవిధంగా అవి తీసుకునే పరిమాణాన్ని బట్టి వర్గీకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కార్బన్, ఆక్సిజన్, ఉదజని, అంటే మనం కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అంటాము. వీటిని సహజ పోషకాలు అంటాం. అంటే ఇవి సాధారణంగా మనకు గాలి నుండి కానీ నీటి నుండి లభ్యమవుతాయి. వీటిని మనం ప్రత్యేకంగా అందించాల్సిన అవసరం లేదు. తర్వాతి క్రమంలో ప్రాధాన్యతను బట్టి, మొక్కల పెరుగుదలలో వాటి ప్రాముఖ్యతను బట్టి ప్రధాన పోషకాలు అంటాం. వాటిని మనం నత్రజని, భాస్వరం, పొటాష్ అంటాం. ఇవి ప్రధాన పోషకాలు. తర్వాతి క్రమంలో అంటే ప్రాముఖ్యతను కానీ తీసుకునే పరిమాణాన్ని బట్టి ద్వితీయ శ్రేణి పోషకాలు అంటాం. వాటిలో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అంటే గంధకం, ఇవి ద్వితీయ శ్రేణి పోషకాలు. ఇంకా తర్వాతి క్రమంలో తీసుకునే పరిమాణాన్ని బట్టి మనం సూక్ష్మ పోషకాలు అంటాం. ఇందులో మ్యాంగనీస్, ఐరన్ అంటే ఇనుము, రాగి, అదేవిధంగా జింక్, వీటితో పాటు మనకు బోరాన్, మాలిబ్డినం అని కూడా దొరుకుతాయి.
వాటిని కూడా సూక్ష్మ పోషకాల కింద వర్గీకరిస్తాం. సో ఈ విధంగా 16 పోషకాలని మనము సహజ పోషకాలు 3, తర్వాతి క్రమంలో ప్రధాన పోషకాలు 3, ద్వితీయ శ్రేణి పోషకాలు 3, సూక్ష్మ పోషకాల్లో 4 మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ అని, వాటితో పాటు బోరాన్, మాలిబ్డినం, వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. సో ఈ విధంగా మనము పోషకాలను వర్గీకరిస్తామండి. అంటే నేలకు సంబంధించి నత్రజని స్వభావము, దాని పైర్ల సాగులో దాని ఆవశ్యకత ఎట్లా ఉంది అంటారు? అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇవి ఎక్కువ నత్రజని అనేది మొక్కలకు అత్యంత ఆవశ్యకమైన పోషకం. అయితే ఇది మనము ప్రధాన పోషకాల మిగతా వాటి భాస్వరం కానీ పొటాష్తో పోల్చినప్పుడు ఇది చాలా విలక్షణమైంది. ముఖ్యంగా ఈ నత్రజని పోషకానికి నేలలో కదిలే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేలలో కదిలే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే పైర్లకు ఈ పోషకాన్ని అందించినప్పుడు అది వివిధ రూపాల్లో కోల్పోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంటే గాలిలో ఆవిరైపోవడం కానీ, అదేవిధంగా నీటిలో కలిసిపోయి భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోవడం కానీ, అదేవిధంగా నీటితో పాటు కొట్టుకొని పోవడం, ఇటువంటి విధాలుగా అంటే వివిధ రూపాల్లో అది కోల్పోయే మనకు అవకాశం ఉంటుంది. ఇది నత్రజని యొక్క స్వభావం, నేలలో నత్రజని యొక్క స్వభావం. అదేవిధంగా ఈ నత్రజని యొక్క ప్రాముఖ్యతను మనము పైర్లలో గమనించినట్లయితే, ముఖ్యంగా నత్రజని యొక్క ప్రాముఖ్యతను గమనించినట్లయితే మొక్కలు ఇది ఏపుగా పెరగడానికి చాలా దోహదపడుతుంది. మొక్కలు చాలా ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. అదేవిధంగా మొక్కల్లో వివిధ రకాలైనటువంటి కణజాలం అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా మనం ప్రోటీన్స్ అంటాం, మాంసకృత్తులు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి అమైనో ఆమ్లాలు తయారు కావడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మొక్కలకు ముదురు ఆకుపచ్చదనాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా పైర్లు త్వరగా పెరగడానికి దోహదపడుతుంది. ఇవన్నీ కూడా నత్రజని యొక్క ముఖ్యమైన ఆవశ్యకత, అంటే ఇవి మొక్కల్లో నిర్వర్తించే విధులు. అయితే ఈ నత్రజని కింద ముందు చెప్పినట్లు వివిధ రకాల్లో కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఈ నత్రజనిని సిఫారసు చేసినప్పుడు రైతులు మోతాదుకు మించి వేసినప్పుడు చాలా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఎప్పుడైతే దీన్ని మనం సిఫారసు చేసిన దానికన్నా ఎక్కువ మోతాదులో వేసినప్పుడు ఏమవుతుందంటే పైర్లు ఏపుగా పెరగడం వల్ల పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలు రసభరితంగా తయారు కావడం వల్ల ఇవి చీడపీడలకు, అదేవిధంగా తెగుళ్ళ బారిన పడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నత్రజనిని సిఫారసు చేసిన మోతాదు కంటే తప్పనిసరిగా ఎక్కువగా ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. అదేవిధంగా వివిధ రూపాల్లో కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదును, అంటే నత్రజని మోతాదును 3 నుండి 4 సమపాలల్లో వేసుకున్నట్లయితే మనము నత్రజనిని కోల్పోకుండా అవకాశం ఉంటుంది. అదేవిధంగా పైర్లు సక్రమంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మోతాదులో వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పైరు యొక్క శాఖీయ దశ, అంటే మనం ప్రత్యుత్పత్తి దశలోకి వెళ్లకుండా శాఖీయ దశని పొడిగించడం వల్ల పైరు యొక్క పంట కాలం కూడా పెరుగుతుంది. ఇది నత్రజని యొక్క అంటే నేలలో స్వభావము, మొక్కల్లో దాని ఆవశ్యకత అండి. అంటే మరి ఈ భాస్వరం స్వభావం, మరి దాని ఆవశ్యకత ఎట్లా ఉంది అంటారు? ఇప్పుడు ఇంతకుముందు మనం నత్రజనితో పోల్చుకున్నప్పుడు ప్రధాన పోషకాల్లో ముఖ్యమైనవి 3: నత్రజని, భాస్వరం, పొటాషియం. అయితే ఈ భాస్వరాన్ని పోల్చినప్పుడు నత్రజనితోనూ కానీ పొటాషియంతో పోల్చినప్పుడు దీనికి నేలలో కదిలే గుణం చాలా తక్కువ. అంటే ఈ పోషకాన్ని మనం పైర్లకు అందించినప్పుడు ఎక్కడైతే మనం వేస్తామో అక్కడే స్థిరీకరించబడి మట్టి రేణువులు అంటుకొని మనకు మొక్కలకు క్రమంగా అందుతుంది. అంటే ఇది వివిధ రకాల కోల్పోయే పరిస్థితి ఉండదు. భూమిలో అంటే కదిలే గుణం లేదు కాబట్టి ఎక్కడికి కొట్టుకొని పోదు. కాబట్టి మనకు సిఫారసు చేసిన పూర్తి భాస్వర మోతాదును మనం ఒకటేసారి దుక్కిలో కానీ, విత్తనం వేసేటప్పుడు కానీ, నాట్లు వేసేటప్పుడు వేసుకోవడం చాలా ఉత్తమం. అయితే దీని ఆవశ్యకతను చూసుకున్నట్లయితే మనకు మొక్కల్లో ప్రధానంగా మొక్కలకు శక్తినిచ్చే పదార్థాన్ని, అంటే మనం ఏటీపీ అంటాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఇది తయారు కావడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్కల్లో మనకు ఈ పూత కాత అనేది, వివిధ రకాల పైర్లలో పూత కాత అనేది త్వరగా రావడానికి దోహదపడుతుంది. అదేవిధంగా మొక్కల్లో దుబ్బు చేయడం, అంటే మనకు పిలకలు అంటాం, పిలకలు బాగా దుబ్బు చేయడానికి, అంటే దుబ్బు త్వరగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఫలం కానీ, అంటే ఫలాలు కానీ గింజలు బాగా తయారు కావడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఈ విధంగా మనకు ఈ భాస్వరం అనేది మనకు
నేలలో కదిలే గుణం లేదు కాబట్టి సిఫారసు చేసిన పూర్తి మోతాదును మనము ఒకేసారి వేసుకోవడం వల్ల మనకు పైర్లకు క్రమంగా అందుతుంది. అంటే ఇది వివిధ రకాల కోల్పోవడం కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మనకు ఇది మొక్కలకు అత్యంత ఆవశ్యకమైన పోషకం కాబట్టి సిఫారసు చేసిన పూర్తి మోతాదును దుక్కిలో వేసుకోవడం వల్ల మనకు పైర్లకు క్రమంగా అంది మనకు మంచి కాత పూత అదేవిధంగా మంచి దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుందండి. అంటే మనకి పొటాషియం ఆవశ్యకత దాని స్వభావము అది ఎలా ఉంది అంటారు? మనకు ఇంతకుముందు చూసినట్లు ఈ నత్రజని భాస్వరంతో పాటు పొటాష్ అనేది కూడా చాలా ముఖ్యమైన పోషకం, మనకు ప్రధాన పోషకాలు. దీంట్లో ఏంటంటే మనకు ఇది మధ్యస్థంగా అంటే మనకు అటు నత్రజని పూర్తిగా చలనం ఉంటుంది నేల లోపల, భాస్వరానికి పూర్తిగా అసలు చలనం లేని పోషకం. ఇది పొటాష్ అనేది ఈ రెండిటికి మధ్యస్థంగా ఉంటుంది, కొంతమేరకు ఇది చలనం కలిగిన పోషకం. ఇది దీని యొక్క నేల లోపల పొటాషియం యొక్క స్థితిగతులు అంటే ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది. ఇక దీని పొటాషియం యొక్క ఆవశ్యకతను చూసినట్లయితే మన పంటల్లో ముఖ్యంగా మనకు వివిధ రకాల పైర్లు అననుకూల పరిస్థితులు అంటే మనకు వేడి కానీ చలి కానీ వర్షాభావ పరిస్థితులు తట్టుకునే విధంగా ఈ పోషకం అనేది ఉపయోగపడుతుంది పొటాష్. అదేవిధంగా మనం వివిధ రకాలైన పంటల్లో చీడపీడలు కానీ తెగుళ్లను తట్టుకునే స్వభావాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా పైర్లలో కాండం యొక్క గట్టిదనానికి మనం సాధారణంగా చూస్తుంటాం, కొన్ని పైర్లు మనం బలమైన గాలులు కానీ ఈదురు గాలులు ఇచ్చినప్పుడు పంటలు పడిపోతుంటాయి. సో ఆ విధంగా పడిపోకుండా కాండానికి మంచి గట్టిదనాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా చీడపీడలను కానీ తెగుళ్లను తట్టుకునే శక్తిని కలుగజేస్తుంది. అంతేకాకుండా మనకు మొక్కల్లో జరిగే వివిధ రకాలైనటువంటి రసాయనిక చర్యలు అంటే మనకు శ్వాసక్రియను కానీ కిరణజన్య సంయోగం ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి చర్యలు జరుగుతుంటాయి. వాటికి అవసరమైనటువంటి దాదాపు 60 రకాలైనటువంటి ఎంజైమ్లను కూడా ఇది ప్రేరేపిస్తుంది. ఇంతేకాకుండా మనకు పైర్లలో దిగుబడిని అదేవిధంగా నాణ్యతను పెంచుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పొటాష్ యొక్క ముఖ్యమైన ఉపయోగం మనకు పైర్లలో అంటే నిల్వ ఉంచే పైర్లు మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఇట్లా బంగాళదుంప కానీ ఉల్లి వెల్లుల్లి ఏవైతే పంటలను మనం నిల్వ చేస్తామో సో ఈ నిల్వ కాలాన్ని పెంచుకోవాలంటే ఈ తప్పనిసరిగా పొటాష్ అనేది వాడకం తప్పనిసరి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనము ఈ ఉదాహరణకు చక్కెరలో అంటే మన చెరుకులో చక్కెర శాతం కానీ అదేవిధంగా ద్రాక్షలో పంచదార శాతం పెరగడానికి, తర్వాత మనకు పత్తిలో నూలు యొక్క గట్టిదనాన్ని పెంచడానికి ఈ పొటాష్ అనేది చాలా అత్యంత ఆవశ్యకమైన పోషకం. కాబట్టి సిఫారసు చేసినటువంటి ఈ పొటాష్ మోతాదును మనం సాధారణంగా తేలికపాటి నీళ్ళల్లో అయితే నల్లరేగడి నీళ్ళలో అయితే ఒకే దఫాలో వేసుకోవచ్చు. తేలికపాటి నీళ్ళలో అయితే 1-2 సమపాలల్లో వేసుకున్నట్లయితే మొక్కకు క్రమంగా అంది మనకు మంచి నాణ్యమైన దిగుబడిని అందించడానికి ఆస్కారం ఉంటుందండి. మనకు అదే విధంగా ఇప్పుడు ద్వితీయ శ్రేణి పోషకాల ఆవశ్యకత ఎట్లా ఉంది? ద్వితీయ శ్రేణి పోషకాలు ఇంతకుముందు చెప్పినట్లు ఇవి ప్రధాన పోషకాలతో పాటు ఇవి కూడా అత్యంత ఆవశ్యకమైనవే, కాకపోతే మనకు తక్కువ పరిమాణంలో తీసుకోబడతాయి. ఇంతకుముందు చెప్పినట్టు ప్రధాన పోషకాలు ఉదాహరణకు కిలోగ్రాముల్లో తీసుకుంటే వీటిని గ్రాముల్లో తీసుకుంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే మనకు కాల్షియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత గంధకం, మనం సల్ఫర్ అంటాము. కాల్షియం ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ కిరణజన్య సంయోగరిలో కానీ నత్రజని స్థాపన వివిధ రకాలైనటువంటి క్రియల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీని యొక్క విధి ఏంటంటే మొక్కల్లో కణజాలాల గోడల నిర్మాణానికి, అదేవిధంగా వేరుశనగ పంట అట్లాంటి పంటల్లో చూసుకున్నట్లయితే మనము కాయలు బాగా ఊరడానికి ఈ కాల్షియం అనేది ముఖ్యంగా అవసరం ఉంటుందండి. తర్వాత మెగ్నీషియం చూసుకున్నట్లయితే మనకు ఈ కాల్షియం ఇంతకుముందు చెప్పినట్లు అది పిండి పదార్థాలను చక్కెరగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మెగ్నీషియం అనేది పిండి పదార్థాల తయారీకి అదేవిధంగా కిరణజన్య సంయోగంలో అట్లాంటి వాటిల్లో ఉపయోగపడుతుంది మెగ్నీషియం. కొన్ని ఎంజైమ్లను కూడా అంటే పత్రహరితం తయారీలో కిరణజన్య సంయోగంలో ఉపయోగపడుతుంది. ఇంకా మూడవది ఏంటంటే గంధకం, సల్ఫర్.
ఇది కూడా చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి మన ద్వితీయ శ్రేణి పోషకం. ఇందులో చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా మనకు ఈ కొన్ని రకాలైనటువంటి అమైనో ఆమ్లాలు, గంధకం కలిగిన అమైనో ఆమ్లాలు అంటే సిస్టీన్, సిస్టైన్, మిథియోనైన్ అంటాము. ఈ అమైనో ఆమ్లాలు చాలా ఆవశ్యకమైనవి. ఇవి తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఈ మాంసకృత్తులు కానీ, వివిధ పంటల్లో మాంసకృతుల శాతాన్ని కానీ, నూనె శాతాన్ని పెంచడానికి కూడా ఈ గంధకం చాలా ఆవశ్యకం. అదేవిధంగా మనకు కొన్ని రకాలైనటువంటి పంటల్లో ఒక రకమైన ఘాటు వాసన, ఉదాహరణకు మనము ఉల్లి చూసుకున్నట్లయితే మనకు ప్రత్యేకమైన వాసన వస్తుంది. ఇది ఈ గంధకం అనే పోషకం ద్వారా వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఇది కిరణజన్య సంయోగంలో కానీ పత్రహరితం తయారులో మనకు చాలా అత్యంత ఆవశ్యకమైన పోషకం అండి. ఈ విధంగా ద్వితీయ శ్రేణి పోషకాలు కూడా చాలా మనకు పైర్ల దిగుబడిలో కానీ నాణ్యతను పెంచడంలో వీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుందండి. అంటే మనకి ఇప్పుడు సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఎలా ఉంది అంటారు? మనము కేవలము ఈ ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు కాకుండా ఈ సూక్ష్మ పోషకాలను కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైన ఏంటంటే మ్యాంగనీస్ అని ఉంటుంది. మ్యాంగనీస్, ఇనుము అంటే మనం ఐరన్ అంటాము, రాగి, తర్వాత జింక్. ఈ మ్యాంగనీస్ అనేది ముఖ్యంగా మనకు పంటల్లో వివిధ రకాలైనటువంటి రసాయనిక చర్యలు అంటే కిరణజన్య సంయోగక్రియ కానీ, శ్వాసక్రియ కానీ, తర్వాత వివిధ రకాలైనటువంటి నత్రజని స్థాపన అంటే ఇటువంటి చర్యల్లో ఈ మ్యాంగనీస్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి ఎంజైమ్లను కూడా ఇది ప్రేరేపిస్తుంది. ఇది మ్యాంగనీస్ యొక్క ముఖ్యమైనటువంటి ఆవశ్యకత. అదేవిధంగా మ్యాంగనీస్ తర్వాత మనకు ఐరన్, ఇనుము అంటాం. ఇది శ్వాసక్రియలో పాల్గొనే ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. అదేవిధంగా పత్రహారి తయారీలో కూడా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాతి క్రమంలో మ్యాంగనీస్, ఐరన్ అంటే ఇనుము తర్వాత రాగి. ఇది మొక్కల్లో జరిగే రకరకాలైనటువంటి ఆక్సీకరణ, క్షేకరణ చర్యల్లో పాల్గొంటుంది. ఇది కూడా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్లను, తర్వాత కిరణజన్య సంయోగాలను పాల్గొంటుంది. ఇక తర్వాతి క్రమంలో మనకు జింక్ ఇది ముఖ్యమైన ఆవశ్యకమైనటువంటి సూక్ష్మ పోషకం. ఇది పెరుగుదలకు అవసరమైనటువంటి, మొక్కల యొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి రకరకాలైనటువంటి హార్మోన్లు కానీ ఎంజైమ్లను ఉత్ప్రేరించడానికి మనకు ఈ జింక్ అనేది చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషకం. ఇదే కాకుండా మనకు వీటి తర్వాత బోరాన్, మాలిబ్డినం అంటాము. ఈ బోరాన్ అనేది మొక్కల్లో తయారయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేర్చడానికి ఇది చాలా కీలకమైంది. అదేవిధంగా ఫలదీకరణ చెందడానికి కూడా చాలా అవసరం. బోరాన్ తర్వాత మనం మాలిబ్డినం చూసుకున్నట్లయితే ఇది మొక్కల్లో విటమిన్ సి విటమిన్ తయారీకి, అదేవిధంగా కిరణజన్య సంయోగంలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలతో పాటు ఈ సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యకత చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం వీటిని అందించినప్పుడు తప్పనిసరిగా దిగుబడిపై చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందండి. అంటే మనకి ఇప్పుడు ఈ అధిక దిగుబడికి సంబంధించి ఎరువుల వాడకం ఎక్కువ జరిగినప్పుడు దుష్పరిణామాలు ఎలాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది రైతులు? ముఖ్యంగా ఏంటంటే ఈ మనము ఎప్పుడైతే ఎరువులను ప్రధానంగా వేస్తున్నామో, అంటే ఇంతకుముందు చెప్పినట్లు మనకు దాదాపు 50% దిగుబడిని పెంచగలిగాం రసాయనిక ఎరువుల ద్వారా. అయితే తర్వాతి క్రమంలో ఏం జరిగిందంటే మనము పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఎరువులను వాడాలనే ఆహార ధాన్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో, అంటే ఏదైతే మన దేశ జనాభాకు తగ్గట్టుగా అధికోత్పత్తిని సాధించాలనే ఏకైక లక్ష్యంతో మనము వివిధ రకాలైనటువంటి ఎరువులను సిఫారసు చేసిన మోతాదుకు మించి వాడటం ప్రారంభమైంది. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రైతులకు కొంత మేరకు అవగాహన లేకపోవడం ఒకవైపు, మరొక వైపు ఏంటంటే అధిక మోతాదులో ఎరువులను వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చనే అపోహతోని రైతులు విచ్చలవిడిగా విచక్షణారహితంగా ఎరువుల వాడకం ప్రారంభమైంది. అంటే ముఖ్యంగా మనము ఆహార పంటలకు నత్రజని, భాస్వరం, పొటాషియం చూసుకున్నట్లయితే 4:2:1 నిష్పత్తిలో వాడమని చెప్తుంటాము. అయితే రైతు స్థాయిలో ఈ నత్రజని,
భాస్వరాన్ని సిఫారసు చేసిన దానికన్నా ఎక్కువ మోతాదులో వాడడం, అదేవిధంగా పొటాష్ను తక్కువ మోతాదులో వాడడం జరిగింది. దీనివల్ల రైతు స్థాయిలో పోషకాల నిష్పత్తి స్థాయిలో సమతుల్యత దెబ్బతిని మనకు రకరకాలైనటువంటి దుష్పరిణామాలు తలెత్తడం జరిగింది. ముఖ్యంగా వాటిలో ఏంటంటే నేల యొక్క భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన లక్షణాలు దెబ్బతినడం, నేల తన సహజ సారాన్ని కోల్పోవడం, అదేవిధంగా మనకు నేలలో వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి, ఇవన్నీ కూడా వాటి యొక్క సంఖ్య తగ్గిపోవడం, అదేవిధంగా నేల లోపల పోషకాల సమతుల్యత దెబ్బతినడం వల్ల మనకు కొన్ని రకాలైనటువంటి పోషకాలు మొక్కకు అందుబాటులోకి రాకపోవడం. అంటే ఎప్పుడైతే ఈ సమతుల్యత అనేది దెబ్బతింటుందో మనకు ఈ వివిధ రకాలైనటువంటి ఇతర పోషకాలు మొక్కలకు అందుబాటులోకి రావు. సో అదేవిధంగా అది కాకుండా మొక్కలు మనకు ఇంతకుముందు చెప్పినట్లు నేల పూర్తిగా నిస్సారం అయిపోవడం, ఈ సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం, తర్వాత దీనివల్ల మొక్కల్లో వివిధ రకాలైనటువంటి ఈ నేల లోపల ఈ రకరకాలైనటువంటి కాలుష్య పదార్థాలు చేరి పూర్తిగా నేలలు నిస్సారం అవుతున్నాయి. ఒక ఉదాహరణకు చూసుకుంటే మనకు ప్రస్తుతం మన దేశంలో దాదాపు 60% పైగా భూములు ఈ కాలుష్యానికి గురై నిస్సారం అవుతున్నాయి. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే రసాయనిక ఎరువులను సిఫారసు చేసిన మోతాదుకు మించి వాడినప్పుడు రకరకాలైనటువంటి దుష్పరిణామాలు తలెత్తుతాయండి. వానాకాలం పంటలలో ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాలి, రైతులకు అధిక దిగుబడులు రావాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు డాక్టర్ కె పవన్ చంద్రారెడ్డి గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం సమతుల సమర్థవంతమైన ఎరువుల యాజమాన్యం ఎలా ఉంది అంటారు? అంటే మామూలుగా ఇంతకుముందు మనము ఈ ప్రధాన పోషకాలు, ద్వితీయ సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా సమతుల్యమైన సమర్థవంతమైన ఎరువుల యాజమాన్యం ఏంటంటే మనము ఎరువుల మోతాదును తగ్గించడం కాదు, మనం సిఫారసు చేసిన మోతాదులో ఎరువులను వేసుకోవాలి. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే మనము సిఫారసు చేయబడినటువంటి పోషకాలు అంటే మనము పైర్లకు ఎంత ఎరువులు వేసామన్నది ముఖ్యం కాదు. అంటే పైర్లు మనం వేసిన ఎరువులో ఎంత మేరకు వినియోగించుకోగలిగింది అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనము మొక్కకి వేస్తున్న ప్రతి కిలో పోషకానికి ఎంత దిగుబడి సాధిస్తున్నాం అనేదే ఎరువుల వినియోగ సామర్థ్యానికి గీటురాయి. అంటే మనం 1 కిలో పోషకాలు వేస్తే ఎంత దిగుబడి పెరుగుతుంది. అంటే మనము ఎంత ఎక్కువ ఎరువులు వేయడం అనేది చాలా ముఖ్యం కాదు, మనం వేసిన దాంట్లో ఎంత మేరకు వినియోగిస్తుంది, దాన్ని మనము ఎరువుల వినియోగ సామర్థ్యం అంటాం. దీన్ని మనం పెంచాల్సిన అవసరం ఉంది. దాన్నే మనము సమతుల్యమైన సమర్థవంతమైన ఎరువుల యాజమాన్యం అంటాం. అంటే ఇంతకుముందు చెప్పినట్లు సిఫారసు చేసిన మోతాదుకు మించకుండా ఎరువులు వేయడం, వేసిన ఎరువులను మొక్క సమర్థవంతంగా తీసుకునేలా చేయడం, తద్వారా మనం ఏంటంటే ఎరువుల మీద వృధా శాతాన్ని తగ్గించడం, వాటిపైన ఎరువుల ఖర్చును వృధా శాతాన్ని తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, ఇవి దీని కొరకు రైతులు కొన్ని ముఖ్యమైన అంటే చిన్న చిన్న మెలకువలు పాటించాల్సి ఉంటుంది. మన ముఖ్యమైన అంశం ఏంటంటే ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యాన్ని పెంచాలి. ఎందుకంటే ఈ ఎరువులు మనము వాడినప్పుడు అంటే సిఫారసు చేసిన మోతాదులో వాడినప్పుడు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మనం సిఫారసు చేసిన మోతాదు కన్నా ఎక్కువ వాడినప్పుడు అంతే దుష్పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచే విధంగా కృషి చేయడం, దానికి కొన్ని చిన్న చిన్న ముఖ్యమైన మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో వానలు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ వానాకాలం సంబంధించి పరిస్థితికి పైర్ల సాగు ఎట్లా ఉంది అంటారు? ముఖ్యంగా మనము జూన్ మాసంలో చూసుకున్నట్లయితే మనకు వర్షాలు సరిగ్గా కురియలేదండి, చాలా లోటు వర్షపాతం ఉండింది. ఈ నెలలో ముఖ్యంగా జూలై మాసంలో మనకు మంచి వర్షపాతం నమోదు కావడం, దీంతో రాష్ట్రంలో అన్ని పంటల యొక్క సాగు గణనీయంగా పెరిగింది. మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ప్రధానమైన పంటలు ఆహారధాన్య పంటల్లో వరి, మొక్కజొన్న, జొన్న. దాదాపు మనకు వరి 50 లక్షల పైచిలుకు ఎకరాల్లో నాట్లు వేయబడతాయండి. అదేవిధంగా మొక్కజొన్న చూసుకున్నట్లయితే సుమారు 4 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు చేయబడుతుంది.
జొన్న కూడా మనకు ప్రధానమైన పంట. అదేవిధంగా మనకు కొంతమేరకు కంది, పెసర, మినుము, తర్వాతి క్రమంలో మనకు సోయా చిక్కుడు, అది కూడా మనకు 4 నుండి 5 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు చేయబడుతుంది. ఇంకా మనకు వాణిజ్య పంటల్లో చూసుకున్నట్లయితే పత్తి సుమారు 40 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు చేయబడుతుంది. దాని తర్వాత మనకు కొంతమేరకు చెరుకు, అదేవిధంగా పసుపు, ఇవి మనకు రాష్ట్రంలో అంటే ఖరీఫ్ వానాకాలంలో సాగు చేయబడే ప్రధానమైన పంటలు. కాబట్టి మనకు ఈ జూన్ మాసంలో వర్షపాతం బాగా నమోదవ్వడం వల్ల అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందండి. అంటే మనకి వానాకాలంకి సంబంధించి ప్రధానంగా ఏ పంటల్ని సాగు చేస్తున్నారు? ఇంతకుముందు చెప్పినట్లు మనకు వర్షపాతము బాగా నమోదైంది కాబట్టి ఆహారధాన్య పంటల్లో ముఖ్యంగా వరి ఇప్పుడిప్పుడే మనకు నాట్లు చాలా జోరందుకున్నాయి. సుమారు మన రాష్ట్రంలో, మనకు తెలంగాణ రాష్ట్రంలో గత ఖరీఫ్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. దాదాపు ఈ వానాకాలంలో ఈ ఖరీఫ్లో కూడా సుమారు 50 లక్షల పైచిలుకు ఎకరాల్లో నాట్లు వేయబడతాయి. దాని తర్వాత మొక్కజొన్న ఇప్పటికే విస్తారంగా సాగు చేస్తున్నారు. దాని తర్వాత జొన్న, తర్వాతి క్రమంలో మనకు కంది కూడా మనకు చాలా విస్తీర్ణం ఎక్కువగా ఉంది. తర్వాత జొన్న, మనకు పెసర, మినుము, ఇంకా ఈ తర్వాత క్రమంలో వాణిజ్య పంటల్లో ముఖ్యంగా ఈ పత్తి ఇప్పటికే మనకు దాదాపు 40 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు చేయబడుతుంది. కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ సోయా చిక్కుడు కూడా బాగా విస్తీర్ణం బాగా ఉంది. తర్వాత కొంతమేరకు వాణిజ్య పంటల్లో మనకు పసుపు కానీ, తర్వాత చెరుకు, ఇవి మనకు రాష్ట్రంలో ప్రధానంగా సాగు చేసే పంటలండి. అంటే మనకి రసాయనిక ఎరువుల వినియోగంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందంటారు? ముఖ్యంగా రైతులు అంటే ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యాన్ని పెంచి వాటి మీద వృధా శాతాన్ని తగ్గించాలంటే మనకు ఖర్చును కానీ వృధా శాతాన్ని తగ్గించాలి ఎరువుల మీద. ఇది మనకు ముఖ్యమైన అంశం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు తన స్థాయిలో కొంతమేరకు అంటే ఒక్క సంచిని ఆదా చేసినా కూడా మనకు రాష్ట్రం మీద కొన్ని లక్షల ఎరువుల బస్తాలు మనం ఆదా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే రైతు స్థాయిలో తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించుకోవాలండి. ప్రతి సంవత్సరం కానీ 2-3 పైర్లకు ఒకసారి భూసార పరీక్ష చేసుకొని మనకు సాయిల్ టెస్టింగ్ అంటాము. దాని ఫలితాల ఆధారంగా, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం, ఇది తప్పనిసరిగా రైతులు అలవాటు చేసుకోవాలి. ఇది మొట్టమొదటి అంశం. రెండవది ఏంటంటే మనం ఏదైతే పైరు వేయదలుచుకున్నామో మన భూసారం ఏ విధంగా ఉంది, దానికి సిఫారసు చేసిన ఎరువులు ఏంటి, ఆ విధంగా మనము ఒకవేళ మన భూమిలో పోషకాల శాతం ఎక్కువగా ఉంటే కొంతమేరకు తగ్గించుకోవాలి. అదేవిధంగా మన నేల సారం తక్కువగా ఉంటే కొంతమేరకు ఎరువుల శాతాన్ని పెంచుకొని ఆ విధంగా మనము ఎరువులను వాడుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాణ్యమైన విత్తనాన్ని వాడడం. తర్వాత ఎప్పుడైతే మనము ఎరువుల మోతాదును నిర్ణయించుకున్నామో సరైన రూపంలో, అంటే కొన్నిసార్లు మనం నూనె గింజల పంటలు సాగు చేసినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాలి. అంటే సరైన మోతాదు సరైన రూపంలో తీసుకొని సరైన సమయంలో సరైన పద్ధతిలో వేసుకోవాలి. ఈ 4 అంశాలు అనేవి కీలకం. అంటే మోతాదు, ఎరువుల రూపం, ఏ సమయంలో వేయాలి, ఏ విధంగా వేయాలి. సో ఇట్లా వేసినప్పుడు మనము వాటి వృధాన్ని తగ్గించుకోవచ్చు. తర్వాత వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇది ఇంకొక అంశం. తర్వాత ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా నీళ్ళలో తగినంత తేమ ఉండాలి. ఎందుకంటే ఎరువులు మట్టి రేణువులకు అంటుకొని తర్వాత క్రమంలో వేర్లకు అందుతాయి కాబట్టి సరైన తేమ ఉండాలి. అంతేకాకుండా మనము ఎరువులు వేసినప్పుడు తప్పనిసరిగా ముందే కలుపును తీసేసి కలుపు యాజమాన్యం బాగా చేసుకొని అప్పుడు తర్వాత ఎరువులు వేసినట్లయితే మనము మొక్కలకు ఈ పోషకాలు బాగా అందుతాయి. ఇంకొకటి ఏంటంటే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రైతులు ఈ పశువుల ఎరువు కానీ, తర్వాత వర్మి కంపోస్ట్ కానీ, తర్వాత మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులు జనుము, జీలుగా అంటాం, వాటిని కానీ, తర్వాత మనకు కొంతమేరకు జీవన ఎరువులు అంటే నీలి ఆకుపచ్చనాకు, అజోల్లా, అజోస్పైరిలం, అజటోబ్యాక్టర్, ఇలా రకరకాలైనటువంటి జీవన ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని వాడుకున్నప్పుడు
మనకు దీన్ని సమగ్ర పోషక యాజమాన్యం అంటాం. ఇవన్నీ వాడుకున్నప్పుడు ఏంటంటే మనకు ఈ పోషకాల లభ్యత కూడా బాగా పెరుగుతుంది. పెరిగి మనకు మొక్కలు ఈ పోషకాలను బాగా తీసుకొని అంటే మంచి నాణ్యమైన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. అంటే వరి సాగుకు సంబంధించి ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? ముఖ్యంగా ఏంటంటే మనకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వరి సాగు అనేది ప్రధానమైంది. ఇందులో మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే రైతు స్థాయిలో కొంత ఈ ఎరువుల యాజమాన్యంలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. వాటిని సరి చేసుకోవడానికి ముఖ్యమైన ఏంటంటే మనకు ఈ వరిలో 3 రకాలు ఉంటాయి. అంటే స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు. అంటే ఒకటి 120 రోజులు ఉండే స్వల్పకాలిక రకం, 135 మధ్యకాలిక రకం, 150 రోజులు దీర్ఘకాలిక రకం. సో ఇవి చూసుకున్నప్పుడు ఏంటంటే అంటే వాటిని పంటకాలం ఆధారంగా వర్గీకరణ చేస్తారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు నారుమడికి ఒక 30 రోజులు తీసుకుంటాం. అదేవిధంగా మనకు అంకురం తొడిగే దశ నుంచి మనం కోత వరకు ఇంకొక 60 రోజులు. ఇప్పుడు స్వల్పకాలిక రకాల్లో చూసుకున్నట్లయితే ఏవైతే 120 రోజులు ఉన్నాయో అందులో 30 రోజులు 60 రోజులు అంటే 90 రోజులు పోగా మనకు కేవలం ఒక 30 రోజులే మిగులుతుంది. అంటే అది పిలకలు తొడిగే దశ. ఈ దశ అనేది చాలా కీలకమైన దశ. ఈ దశలో మనము ఈ ఎరువుల యాజమాన్యాన్ని పూర్తి చేయాలి. సాధారణంగా మనకు వరికి సిఫారసు చేసిన మోతాదు చూసుకున్నట్లయితే 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్. సో నత్రజని యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే మనకు సుమారు 105 కిలోల యూరియా వేయాల్సి ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్లు స్వల్పకాలిక రకాలకు మనకి ఏదైతే ఆ 30 రోజుల వ్యవధి ఉందో అంటే దాన్ని 3 సమభాగాలుగా చేసుకొని ఒకటి ఏంటంటే మనము నాట్లు వేసే సమయంలో 1/3 వంతు, తర్వాత మనకు మరొక 15 రోజులకు ఇంకొక 1/3 వంతు, తర్వాత ఇంకొక 15 రోజులకు ఇంకొక 1/3 వంతు. అంటే ఈ 30 అంటే మనకు అంకురం తొడిగే దశలో, అంకురం ఏర్పడే దశ లోపలనే మనము ఈ ఎరువులు వేసే నత్రజని వేసేదాన్ని పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా సిఫారసు చేసినటువంటి భాస్వరము, పొటాష్ మోతాదును మనము నారుమడి సమయంలోనే నాట్లు వేసే సమయంలో వేసుకోవాలి. అదేవిధంగా మనకు మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే దాని యొక్క మనము పంట కాలము 135 రోజులు. ఇంతకుముందు స్వల్పకాలిక రకాలు 120 రోజులు, ఇది 135 రోజులు. అంటే మనకి ఇక్కడ నారుమడి పోను అంటే నాట్లు వేసే అంటే నారుమడి దశ పోను, అదేవిధంగా అంకురం నుంచి మనము కోత దశకు పోను మనకు కేవలం ఒక 45 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ సిఫారసు చేసిన ఏదైతే నత్రజని మోతాదు ఉందో దాన్ని నాట్లు వేయగానే 1/3 వంతు ఇంకో 22 రోజులకు అంటే మనకు దాదాపు 35 రోజుల సమయం ఉంటుంది. ఒక 22 రోజులకు మిగతాది, ఇంకొక 23 రోజులకు మిగతాది వేసేసుకుంటే ఈ మధ్యకాలిక రకాల్లో మనము ఎరువులు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు ఏవైతే మనకు 150 రోజులు ఉంటాయో దాంట్లో ఈ నారుమడి దశ 30 రోజులు, మిగతాది అంటే మనము అంకురం ఏర్పడే దశ నుంచి కోత వరకు 60 రోజులు. ఈ 90 రోజులు మనకు పోను 60 రోజులు మిగులుతుంది. సో ఈ 60 రోజుల దశలో మనము ఎరువులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్లు 3 సమభాగాలుగా చేసుకొని దాంట్లో నారు వేయగానే 1/3 వంతు ఒకసారి, తర్వాత 30 రోజులకు ఇంకొక 1/3 వంతు, మళ్ళీ 30 రోజులకు ఇంకో 1/3 వంతు. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము తప్పనిసరిగా అంటే ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కూడా నత్రజనిని మనము అంకురం ఏర్పడిన తర్వాత వేయకూడదు. ఏదైతే వేయాల్సిన నత్రజనిని పిలకలు తొడిగే దశలో ఇంతకుముందు సూచించినట్లు స్వల్పకాలిక రకాలకు 30 రోజులు ఉంటుంది, మధ్యకాలిక రకాలకు 45 రోజులు, దీర్ఘకాలిక రకాలకు 60 రోజులు. ఈ కాలంలోనే మనము నత్రజని వేయాల్సిన దాన్ని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. అంకురం దశ తర్వాత, అంకురం ఏర్పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నత్రజని వినియోగాన్ని చేపట్టకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే పంట కాలం పొడిగింపబడుతుంది. అంటే
పైరు ప్రత్యుత్పత్తి దశలకు పోకుండా ఇంకా మనం శాఖీయంగానే అంటే పైరు ఎక్కువగా పెరగడం, తద్వారా మనము గాలులు ఈదురుగాలు వీచినప్పుడు పడిపోవడం ఇట్లాంటి సమస్యలు తలెత్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ నత్రజని వాడకంలో ఈ వరి పైరులో ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే మనకి కంది, పెసర, మినుము దీనికి సంబంధించి దీనికి ఎట్లాంటి ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు? అంటే ముఖ్యంగా మనకు ఈ కంది, పెసర, మినుము వీటిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఈ 3 పంటలకు కానీ కంది, పెసర, మినుము మనకు ప్రతి పంటలో కూడా చివరి దుక్కిలో అంటే పశువుల ఎరువు తప్పనిసరిగా వాడాలి. 3 నుంచి 4 టన్నులు ఎకరానికి వేసుకున్న తర్వాత మనకు సిఫారసు చేయబడినటువంటి మోతాదు ఏంటంటే ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం. ఈ సిఫారసు చేసిన దాంట్లో అంటే ముఖ్యంగా మనకు ఈ కంది, పెసర, మినుము కంది కాకుండా పెసర, మినుము స్వల్పకాలిక పంటలు కాబట్టి సిఫారసు చేసిన పూర్తి మోతాదును నత్రజని, భాస్వరపు మోతాదును ఆ చివరి దుక్కిలో కానీ విత్తనం వేసుకునే సమయంలో వేసుకుంటే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే మనకి జొన్న సాగుకు సంబంధించి ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి అంటారు? మొక్కజొన్న మనకు ఈ వరి తర్వాత ప్రధానమైన పంట. ఇది మనకు ఇందులో మొక్కజొన్న కూడా పోషకాలను ఎక్కువ తీసుకుంటుందండి. ఒక్కసారి మనం పోషకాలను చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో సిఫారసు చేయబడినటువంటి మోతాదు 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, అదేవిధంగా 16 కిలోల పొటాష్. అది ఇక్కడ మనము ఈ నత్రజనిని ఇంతకుముందు చెప్పినట్లు ఏ పంటకైనా సరే పూత సమయానికి ముందే ఈ నత్రజని వినియోగాన్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. మొక్కజొన్నలో ముఖ్యమైన దశ ఏంటంటే ఈ నత్రజనిని 3 భాగాలుగా చేసుకొని ఒకటి మనము విత్తే సమయంలో అంటే 1/3 వంతుని విత్తే సమయంలో, తర్వాత ఇంకొక అంటే 3 భాగాలు సమభాగాలుగా చేసుకొని మొదటి భాగాన్ని విత్తే సమయంలో, రెండవ భాగాన్ని మనము పైరు మోకాలు ఎత్తు దశ నీ హై స్టేజ్ అంటాము ఇంగ్లీష్లో, మోకాలు ఎత్తు దశలో వేసుకోవాలి. ఇంకొక భాగాన్ని పూత దశలో వేసుకోవాలి. అదేవిధంగా మనకు సిఫారసు చేయబడినటువంటి పూర్తి భాస్వరం కానీ పొటాష్ని మనము పూర్తి భాస్వరపు పొటాష్ని ఇక్కడ మనకు చివరి దుక్కిలో కానీ విత్తనం వేసుకునే సమయంలోనే వేసుకోవాలని. ఈ విధంగా అదేవిధంగా జొన్నలో కూడా మనకి ఏదైతే సిఫారసు చేయబడినటువంటి పూర్తి నత్రజని భాస్వరపు మోతాదును నత్రజని పోషకాన్ని మనం 2 భాగాలుగా చేసుకొని ఒకటి విత్తే సమయంలో మరి ఇంకొక భాగాన్ని 30 నుండి 35 రోజులకు వేసేసుకోవాలి. అదేవిధంగా భాస్వరాన్ని, పొటాష్ని పూర్తిగా మనము విత్తే సమయంలో వేసుకుంటే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి. సోయా చిక్కుడుకు సంబంధించి ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి అంటారు? మనకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మన రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఈ సోయా చిక్కుడు అనేది సుమారు 4 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు చేయబడుతుంది. మనకు ఈ సోయా చిక్కుడులో సిఫారసు చేయబడినటువంటి నత్రజని మోతాదు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్. అయితే ఈ సిఫారసు చేయబడినటువంటి నత్రజనిలో మనము సగభాగం విత్తే సమయంలో వేసుకోవాలి. అదేవిధంగా మనకు కొంత మేరకు మిగతా భాగాన్ని పూత దశకు ముందు అంటే విత్తిన 30 నుండి 35 రోజులకు వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా భాస్వరం, పొటాష్ను పూర్తిగా మనం విత్తే సమయంలో వేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాయలు బాగా రావడానికి, గట్టిపడడానికి మనకు 2% యూరియా ద్రావణాన్ని పూత దశలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు బలమైన కాయలు అంటే మంచి కాయలు ఉండి మంచి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఇంతకుముందు చెప్పినట్లు మనకు మొక్కజొన్నలో ఈ మధ్యకాలంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల చాలా చోట్ల కొన్ని చోట్ల మనకు ఈ పైర్లలో నీరు నిల్వ ఉండే ఆస్కారం ఉంటుంది. అది మొక్కజొన్న ఎప్పుడైతే తొలి దశల్లో ఉన్నప్పుడు పైర్లలో నీరు ఎక్కువ కాలం నిలబడి ఉంటే మనకు భాస్వరం లోపం ఏర్పడి పైర్లు నీలి రంగులోకి అంటే మనం వంకాయ కలర్లోకి మారడానికి ఆస్కారం ఉంటుంది. దీని నివారణ కానీ ఎందుకంటే చాలా చోట్ల మనం గమనించడం జరిగింది ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఈ
పైర్లు తొలి దశలో, మొక్కజొన్న తొలి దశలో ఈ నీలి రంగులోకి మారినప్పుడు మనము 2% DAP ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. అంటే 20 గ్రాములు పర్ లీటర్ నీటికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే 2% DAP ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. 4-5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఆ భాస్వరం లోపాన్ని అధిగమించుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లు మనకు సోయాలో కాయలు బాగా ఏర్పడి గట్టిపడడానికి మనకు యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే, అదేవిధంగా 1% యూరియా ద్రావణంతో పాటు మల్టీకే అని ఉంటుంది, అది కూడా 1%, అంటే 1 గ్రామ్ లీటర్ నీటికి చేసుకున్నట్లయితే మనకు 10 గ్రాములు లీటర్ నీటికి మల్టీకే 13,045 అంటాము. ఇది పిచికారీ చేసుకోవడం వల్ల మనకు కాయలు మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే మనకి వేరుశెనగకు సంబంధించి ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాల్సి ఉంటుంది అంటారు? మనకు ఇప్పుడు ఈ వేరుశెనగ అనేది మనకు దక్షిణ తెలంగాణలో మనకు ఎక్కువ విస్తీర్ణంలో ఉందండి. అది ఇక్కడ మనం వేరుశెనగలో చూసుకున్నట్లయితే మనకు సిఫారసు చేయబడినటువంటి ఎరువుల మోతాదు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, అదేవిధంగా పొటాషు. అది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజనిలో 2 భాగాలు చేసుకొని, ఒకటి విత్తే సమయంలో వేసుకొని మిగతా భాగాన్ని మనకు తొలి పూత దశలో అంటే 30 నుండి 35 రోజుల్లో మనకు వేరుశనగలో పూత వస్తుంది, అప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా సిఫారసు చేసినటువంటి పూర్తి భాస్వర మోతాదుని, పొటాష్ను మనము విత్తే సమయంలో వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అది ఇక్కడ మనము భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించినట్లయితే అందులో మనకు ఈ కాల్షియంతో పాటు కాల్షియం 21%, అదేవిధంగా గంధకం 12% ఉంటుంది. ఇది ముఖ్యంగా నూనె గింజల పంటల్లో మనకు వేసుకోవడానికి చాలా ముఖ్యమైన ఎరువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. తర్వాత పొటాష్ను కూడా మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకున్నట్లయితే దిగుబడులు బాగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనము ఇంతకుముందు చెప్పినట్లు ఈ వేరుశనగలో కాయలు బాగా ఊరడానికి జిప్సం అనే దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. పూత దశ పూర్తయి మనకు ఊడలు దిగే సమయంలో మనకు సిఫారసు చేసినటువంటి ఈ జిప్సం మోతాదు 200 కిలోలు ఎకరానికి. సో దీన్ని మనము మొక్కల మొదళ్ళ దగ్గర వేసుకొని మొక్కలకు పైకి ఎదగదోసినట్లయితే మనకు ఈ జిప్సం అందడం వల్ల కాయలు బాగా ఊరడానికి మనకు ఆస్కారం ఉంటుందండి. ఇది అంటే ముఖ్యంగా వేరుశనగలో మనకు జిప్సం వాడకం తప్పనిసరి. పూత దశ తర్వాత ఊడలు దిగే సమయంలో తప్పనిసరిగా వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అంటే అదే విధంగా ప్రతి సాగుకు సంబంధించి మనకు చెరుకుకి సంబంధించి ఎట్లాంటి ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటారు? మనకు మన రాష్ట్రంలో ముఖ్యంగా వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి పంట పత్తి. సుమారు 40 లక్షల పైచిలుకు ఎకరాల్లో ఇది సాగు చేయబడుతుంది. దీనికి ఇవి ఎక్కువ పరిమాణంలో ఎరువులను తీసుకుంటాయి. అయితే మనకి ఇందులో రైతులు కొన్ని సూటి రకాలు, అదేవిధంగా హైబ్రిడ్స్, బోల్గాడ్ హైబ్రిడ్స్ అంటాం, BT2 పత్తి విత్తనాలు. సో ఇందులో మనకు ముఖ్యంగా సిఫారసు చేయబడినటువంటి మోతాదు చూసుకున్నట్లయితే 48 కిలోలు 24. సో సూటి రకాల్లో ఏంటంటే మనకు 3 దఫాలుగా సిఫారసు చేయబడినటువంటి నత్రజనిని 3 దఫాలుగా చేసుకొని 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు ఆ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా హైబ్రిడ్లలో అయితే మనకు 4 దఫాలుగా 20, 40, 60, 80 రోజుల్లో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. అదేవిధంగా మనకు ఈ భాస్వర మోతాదుని, పొటాష్ని పూర్తిగా విత్తే సమయంలో వేసుకోవాలి. అయితే ఇటీవల కాలంలో మనకు ఈ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల కొన్ని రకాలైనటువంటి పోషక లోపాలు కూడా మనం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా మనము పండాకు తెగులు అంటాం, దాన్ని నివారించడానికి మెగ్నీషియం సల్ఫేట్ 1% మెగ్నీషియం సల్ఫేట్ని 1% యూరియా ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాన్ని కూడా మనం అధిగమించుకోవచ్చు. అదేవిధంగా ఆకులు కానీ పిందెలు రాలకుండా ఉండడానికి ఈ ఫిప్రోనిల్ అంటే మనకు ప్లానోఫిక్స్ని పిచికారీ చేసుకుంటే మనం ఈ
పూత పిందె రాలకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ పత్తిలో ముఖ్యంగా నత్రజని యాజమాన్యం అంటే 3 దఫాలు సూటి రకాలు 4 దఫాలు హైబ్రిడ్లలో వేసుకున్నట్లయితే మనకు ఈ నత్రజనిని కోల్పోకుండా ఉండి మనము మొక్కలు పూర్తిగా తీసుకొని మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి పసుపుకు సంబంధించి పసుపు సాగుకి ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? ముఖ్యంగా మనకు ఈ ఉత్తర తెలంగాణలో నిజామాబాదు, అదేవిధంగా కరీంనగర్, వరంగల్, మిగతా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రధానంగా ఈ పసుపు అనేది సాగు చేయబడుతుంది. అది ఇక్కడ రైతులు ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ మోతాదులో పశువుల ఎరువు అదేవిధంగా చెరువు మట్టిని వాడుతూ ఉంటారు. సో దీన్ని ఎక్కువ మోతాదులో వాడడం వల్ల మనకు కొన్నిసార్లు ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురిసినప్పుడు ఏ విధంగా అయితే భూమిలో నీరు నిలబడడం వల్ల ఈ పసుపు దుంప ఊరినప్పుడు దుంపకుళ్ళు రోగం వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ చెరువు మట్టిని కొంతమేరకు తగ్గించి దాని స్థానంలో ఈ వర్మి కంపోస్టును కానీ అదేవిధంగా మనకు ఈ వేపపిండి అని దొరుకుతుంది, నీమ్ కేక్ అంటాం, దాన్ని వాడినప్పుడు మనకు ఈ ఎరువుల యాజమాన్యంలో అంటే మనకు ఈ వివిధ రకాలైనటువంటి ఇది దుంప పంట కాబట్టి ఆ దుంపకుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అక్కడ రైతులు ఎక్కువ మోతాదులో ఈ చెరువు మట్టిని వాడుతుంటారు. సో దాన్ని తగ్గించి వేపపిండిని మొదటి నుంచి అంటే విత్తనం వేసినప్పటి నుండి ఒక సుమారు 400 కిలోల వేపపిండి అంటే మొదట్లో ఒక 200 కిలోలు, తర్వాత మనము సాధారణంగా ఎరువులు 40 రోజులు, అదేవిధంగా 80 రోజులు, అదేవిధంగా 100 రోజులకు అలా వేస్తూ ఉంటాము. సో అప్పుడు 40 రోజులప్పుడు ఒక 100 కిలోలు, తర్వాత క్రమంలో 50 కిలోలు ఈ విధంగా వేసుకోవాలి. ఇది వేపపిండికి సంబంధించి. అదేవిధంగా యూరియా మనము మొదట్లో వేయకపోయినా తర్వాత 50 కిలోలు ఈ విధంగా వేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు వీటితో పాటు వర్మి కంపోస్ట్ కూడా ఒక టన్ను వర్మి కంపోస్టు, కొంతమేరకు ఈ పశువుల ఎరువు అదొక 10 టన్నులు ఎకరానికి వేసుకున్నట్లయితే మనకు ఈ దుంపకుళ్ళు అవకాశం ఉండదు. అయితే ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ప్రధానంగా ఈ పైర్లలో చాలా చోట్ల నీరు నిలబడే ఆస్కారం ఉంటుంది. సో తప్పనిసరిగా రైతు సోదరులు ఏం చేయాలంటే ఈ నీటిని తీసివేయడానికి కాలువలు ఏర్పాటు చేసుకొని అంటే పైరులో ఎటువంటి పరిస్థితుల్లో నీరు ఎక్కువ కాలం నిలబడకుండా చూసుకోవాలి. సో ఆ విధంగా నీరు తీసేసేయాలి, అదొకటి ముఖ్యమైన చర్య చేపట్టాలి. దాని తర్వాత మనకు ఈ వేపపిండిని వేసుకొని మనకి ఎక్కడైతే ఈ వర్షాకాలంలో ఈ దుంప ఏర్పడే సమయంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో ఈ దుంపలు ఏర్పడ్డప్పుడు తేమ అధికంగా ఉన్నప్పుడు దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో అంతేకాకుండా ఎప్పుడైతే ఈ వర్షపు నీరు అధికంగా నిలబడ్డప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో ఇనుము లోపం కూడా వస్తుంటుంది. అంటే ఆకులు పూర్తిగా ఆ ముదురు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చ పసుపు రంగుకు మారి పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోతుంటాయి. సో దీన్ని నివారించడానికి మనము ఫెర్రస్ సల్ఫేట్ అంటాము, అన్నబేది, దాన్ని నిమ్మ ఉప్పుతో కలుపుకొని వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ ఇనుము లోపాన్ని కూడా అధిగమించుకోవచ్చు. దాంతోపాటు ఈ దుంప రోగాన్ని, ఎందుకంటే పసుపులో ప్రధానమైన అంటే దిగుబడి తగ్గడానికి కారణము ఈ దుంపకుళ్ళు రోగం. దాన్ని అధిగమించడానికి మనకు రైతు సోదరులు ఏంటంటే మనకు ఈ 4-8 గుళికలు, అదేవిధంగా మనకు సామాక్సినిల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు దొరుకుతుంది, కర్జేట్ అని, దాన్ని ఒక 10 నుండి 20 కిలోల యూరియాలో కలుపుకొని పొలమంతటా మనం సమానంగా జల్లుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళు రాకుండా ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనకు పసుపులో కూడా మంచి ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనకు మంచి దిగుబడి, నాణ్యమైన దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుందండి. వానాకాలం పంటలలో ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ కె పవన్ చంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.